హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. నేరాలు ఘోరాలు ఈ ప్రోగ్రాం ఎప్పుడో వచ్చేది, కానీ ఇప్పటికి కూడా మనందరికీ గుర్తుంది. అంటే ఆ ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రోగ్రాం క్రియేటివ్ హెడ్, అలాగే ఒక మూవీ డైరెక్టర్, రిస్క్ మూవీ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, ఎస్పి పవన్ గారు. సో ఈయన క్రియేటివ్ హెడ్, సినిమా డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్. సో మరి ఆయన గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? వెరీ మచ్ సార్, యూఆర్ నాట్ ఓన్లీ డైరెక్టర్, క్రియేటివ్ హెడ్, జర్నలిస్ట్, ఇంకా చాలా చేశారు. సినీ సెలబ్రిటీస్ ఇంటర్వ్యూస్ కూడా చేశారు. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతా ఫేస్ చేశారు కదా. సో ఎలా అనిపిస్తుంది అసలు ఇండస్ట్రీ అంటే? ఇండస్ట్రీ అడుగుపెట్టడం, మీడియాలో అడుగుపెట్టాను. లక్కీగా నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ చేయటము, అందులో ప్రతి ఎపిసోడు మాకు ఒక సినిమా లాగా ఉండేది. ఎలా చేయాలి, ఎపిసోడ్ ఎలా చేయాలి, ఎవరికి అప్పచెప్పాలి, బట్ ప్రొడక్షన్ అంతా చూసేవాళ్ళం. స్క్రిప్ట్ అంతా మాకు ఉపయోగపడింది సినిమాల్లోకి రావడానికి. ఇలాంటి ప్రోగ్రామ్స్లో చేసినప్పుడు అది డెఫినెట్గా మూవీస్లోకి రావడానికి ఒక కిక్ స్టార్ట్ లాగా మాకు మొత్తం తెలుసు అనమాట. అంటే ఫిలిం సిటీ లోపల ఉండేది కాబట్టి ఇప్పుడున్న సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా మంచి బడ్జెట్ ఉండేది, మోర్ ఓవర్ మంచి ఎక్విప్మెంట్ ఉండేది. అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ ప్రస్థానం? ఎక్కడి నుంచి మొదలైంది? ఈటీవీ నుండి స్టార్ట్ అయింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా? ఒక జర్నలిస్ట్గా యువభారత్ ప్రోగ్రామ్ వచ్చేది. యువభారత్కి ప్రోగ్రామ్ హెడ్గా చేశాను. తర్వాత బి శ్రీనివాస్ అండ్ సతీష్ కుమార్ అని చెప్పి వాళ్ళిద్దరూ నేరాలు ఘోరాలు లీడ్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర కూడా నేను వర్క్ చేశాను. మెయిన్ అసలు వాళ్ళే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. రూపకర్తలు అంటాం కదా, మెయిన్ క్రెడిట్స్ టు సతీష్ అండ్ బిఎస్. ఇప్పుడు బిఎస్ టాక్ షో ఉంది కదా, చాలా ఫేమస్ అయిన. సో వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాను అంతే. వాళ్ళిద్దరి తర్వాత నేనే లీడ్ చేశాను ప్రోగ్రామ్. సో ఏంటంటే నాకు బాగా నచ్చేది ప్రోగ్రాము. అంటే ఒక న్యూస్ ఛానల్ లోపల ఆ ప్రోగ్రాము అంత బజ్ క్రియేట్ చేయటం, 10 టీఆర్పీ రావడం, కొన్ని ఎపిసోడ్స్కి 19 టీఆర్పీ. అంటే వేరేజ్ ఇప్పుడు కూడా కొన్ని సీరియల్స్ అంత టీఆర్పీ ఉండవు. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఇప్పుడు కూడా నేరాలు ఘోరాలు అంటే చాలా మందికి గుర్తుండిపోయి ఉంటది. ఈ జనరేషన్ వాళ్ళకి కూడా తెలుసు. దాన్ని ఏంటో నేరాలు ఘోరాలు లాగా చెప్పినట్టు చెప్తావు అంటే దాన్ని యూజ్ చేసుకొని డెఫినెట్ గా అంటారు ఏ విషయాల్లోనైనా కూడా. ఫిలిం డైరెక్టర్లు కూడా మర్చిపోలేదు. మన జాతి రత్నాల్లో కూడా నేరాలు ఘోరాలు ఇలా పిక్చరైజ్ చేసి సరే నేను ఇలా ఉంటానా మరి ఘోరంగా చూపిస్తున్నారని హీరో ఇది చేస్తుంటాడు అనమాట, ఫన్ చేస్తుంటాడు. మొన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకుంటా, దానిలో కూడా నువ్వు నమ్మలేని నిజాలు చూస్తుంటావు కానీ నువ్వు 9ంటికి వచ్చే నేరాలు ఘోరాలు చూస్తుండవు అని చిన్న కౌంటర్ లాగా చూసినప్పుడు చాలా ఫన్ అనిపిస్తుంది. అది ప్రోగ్రామ్ మాదే కదా అని కొంచెం ప్రౌడ్గా కూడా ఉంటుంది. బట్ అసలు మీ ప్రస్తావన వచ్చింది చాలా అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి ఎప్పటికీ మా టీం అంటే ఒకళ్ళు ఇద్దరు కాదు, చెప్తే ఆశ్చర్యపోతుంది. దగ్గర 200-300 మంది ఉండేవాళ్ళు ఒక్క ప్రోగ్రామ్కి. చాలా మంది, ఒక 50-60 మంది ఇప్పుడు సినిమాల్లో డైరెక్టర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా చేస్తున్నారు. వాళ్ళు ఫిలిం నగర్ నుండి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, మేము స్క్రిప్ట్లు ఇచ్చేవాళ్ళం. వాళ్ళు దాన్ని ఒక సినిమా చేసినట్టు వాళ్ళంతా డెడికేటెడ్గా చేసేవాళ్ళు. అంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ అని అవన్నీ మనకి లేవు, యూట్యూబ్ కూడా అంతగా లేదు. వాళ్ళల్లో వాళ్ళు నిరూపించుకోవాలి, మనం చేసిన అవుట్పుట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడం కోసం వాళ్ళు వచ్చి పెద్ద క్యూనే ఉండేది. 100 మంది ఉండేవాళ్ళు. వాటి లోపల ఒక 40-50 మంది డైరెక్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళల్లో అవుట్ ఆఫ్ దెమ్ ఒక 10 మెంబర్స్ బాగా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు, ఎక్కువగా వాళ్ళు చేస్తుండేవాళ్ళు. మేము కూడా కొన్ని ఎపిసోడ్స్ డైరెక్ట్ చేసేవాళ్ళం. ప్రతిరోజు ఒక 3 ఎపిసోడ్లు జరుగుతుండేవి. క్రైమ్ ఎక్కడ జరిగితే అక్కడ అవి మేము ఆథెంటిక్గా ఇవన్నీ. సో మీరు రియల్ టైం రిపోర్టర్గా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినవన్నీ కూడా చూసిన తర్వాతనే మీరు ఇదంతా అంటే యాక్చువల్గా ఏంటంటే మాకు అక్కడ రిపోర్టర్స్, నేను ప్రోగ్రామ్ హెడ్నమ్మా. మాకు అన్ని జిల్లాల నుండి మాకు వస్తుంది. ఆ జిల్లాల వారీగా రిపోర్టర్లు, స్టింగర్లు, మా దగ్గర పనిచేసే స్టాఫ్, డిటిపి ఆపరేటర్స్, ఎడిటర్స్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్, డైరెక్టర్స్, వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆర్టిస్టులు, వీళ్ళందరూ కలుపుకుంటే 300-400 మంది వ్యవస్థ అన్నమాట. ఒక్క ప్రోగ్రామ్ 400 మందికి ఉపాధి కల్పించిందంటే చాలా గొప్ప విషయం. ఈ విషయాలు ఎవరికి తెలియదు అసలు. దీంతో పాటుగా ఆథెంటిక్గా కంపల్సరీగా ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ తీసుకునేవాళ్ళం. ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాతే మా సబ్ ఎడిటర్ దాన్ని రీరైట్ చేసి ఒక రైటర్కి పంపించాడు. ఆ రైటర్స్ కూడా చక్కగా వాళ్ళు చూసే విధంగా, రెగ్యులర్ పాపులర్ ప్రోగ్రామ్ కదా, వాళ్ళు చూసే విధంగా చిన్న మార్పులు, మరీ నిజం ఇక్కడ ఉంటే అబద్ధం ఎక్కడో ఉన్నట్టు కాకుండా ఆథెంటిక్గా ఉండేలాగానే జనాలు చూసేలాగా ఇచ్చేవాళ్ళు.
దీనివల్ల ఆఫ్ కోర్స్ క్రైమ్ రేటు తగ్గిద్దనే నేను కూడా అనుకుంటున్నాను. చూడటం వల్ల శిక్ష పడుతుంది, ఈ నేరం చేస్తే మీకు ఇలా ఉంటుందనే అవేర్నెస్ మాత్రం రూరల్లో కానీ డీప్గా యూత్లో కానీ బాగానే వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అలా చేయకూడదని చెప్పాము మేము ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఆ ఒక్క ప్రోగ్రామ్ వల్ల చాలా ఛానల్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని వందల ప్రోగ్రామ్స్ చేశారు అనుకుంటా, దాని ఇన్స్పిరేషన్ తీసుకొని. చేశారు. అయితే మా దగ్గర నుండి వెళ్ళిన వాళ్ళే ఆ ప్రోగ్రామ్స్ లీడ్ చేశారు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు అన్న ఆ 400 మందిలో వాళ్ళు అక్కడ పనిచేసిన ఎక్స్పీరియన్స్ వేరే ఛానల్స్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే అటు వెళ్ళారు. మాకు వచ్చే ఆఫర్స్, బట్ మేము ఈ ఒరిజినల్ బేస్డ్ ప్రోగ్రామ్, ఈ ఒరిజినల్ ప్రోగ్రాంలోనే మేము ఉండిపోయాము. అంటే ఇంకొకటి మీరు అన్నట్టుగా ఈ నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ మీరు చేసినప్పుడు ఒక్కొక్క నేరం గురించి చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయాల్సిన సందర్భాలు ఉన్నాయి, పోలీసులు కానీ ప్రభుత్వం కానీ అట్లా ఏమైనా సందర్భాలు ఉన్నాయా సార్? యాక్చువల్గా పోలీసులు అందరూ, మాకు పోలీస్ వ్యవస్థ అంతా కనెక్టెడ్గా ఉండేది. యాక్చువల్ చెప్పాలంటే బ్రదర్స్ లాగా మేము క్రైమ్ రిపోర్టర్స్ పోలీసులు ఎప్పుడూ కలిసి పనిచేసే వ్యవస్థే. మేము కూడా ఒక క్రైమ్ జర్నలిస్టులమే కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళందరూ చాలా ప్రోగా ఉండేవాళ్ళు, చాలా ఆథెంటిక్గా రిపోర్ట్స్ పంపించేవాళ్ళు, ఎఫ్ఐఆర్. అది కూడా మేము కూడా బార్డర్ క్రాస్ చేసి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు ఏం జరిగిందో అదే యథార్థంగా అదే చూపించడానికి మేము ప్రయత్నించేవాళ్ళం. సో వాళ్ళ పరంగా ఎప్పుడు రాలేదు, కానీ పొలిటికల్ పరంగా కానీ కొన్ని థ్రెట్స్ వచ్చేవి. ఆ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఇది ఆపండి, ఇది ఎలా కదా, ఇది ఇలా కాదు అని చెప్పి. మాకు ఎఫ్ఐఆర్ వచ్చింది. ఎప్పుడైనా సరే పోలీసు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు థ్రెట్స్ ఇచ్చేవాళ్ళు. కొన్ని పేర్లు బయటికి చెప్పలేం, కానీ స్వప్నిక కేసు, యాసిడ్ దాడి జరిగింది కదా. అవును, ఈ స్వప్నిక దాడి విషయంలో అప్పుడు దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి కదండి వరంగల్లో. అన్ఫార్చునేట్లీ ఆ దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అమ్మాయి తీవ్రంగా గాయపడింది, కొన్ని రోజులు మృత్యుతో పోరాడింది. వాళ్ళని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు పారిపోయే సమయంలో బైక్ మీద వెళ్తుంటే ఇలా యాసిడ్ పోసారు. అదే వాళ్ళు సేమ్ ప్రేమోన్మాది అనమాట. ఎక్కువగా ఈ ప్రేమోన్మాదులు భూముల దగ్గర, పొలాల దగ్గర అక్రమ సంబంధాలు, వీటి మీదే ఎక్కువ క్రైమ్ జరిగేది మాకు.